సో ఇప్పుడు టీచర్ కి ఉండవలసిన లక్షణాల గురించి మనం అవునండి. మాట్లాడుతున్నాం. సో అసలు ఉండకూడని లక్షణాలు ఏంటంట టీచర్స్ కి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టీచింగ్ అనేది అమ్మా నాన్న తర్వాత అది 3వ గౌరవమైన స్థానం. టీచర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే టీచర్ ఒక రోల్ మోడల్. స్టూడెంట్స్ ప్రతి క్షణం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు రైట్ అని ఎప్పుడూ కూడా అది మైండ్లో అది మర్చిపోకూడదు. ఎందుకనంటే టీచర్ చెప్పే ప్రతి మాట ఆల్మోస్ట్ ఖురాన్, భగవద్గీత అండ్ బైబిల్ లాంటిది చిన్న వయసులో ఉన్న పిల్లలకు. సో టీచర్ తన వృత్తిలో ఉన్న ఒక బేసిక్ ఎసెన్షియల్స్ని మాత్రం మర్చిపోకూడదు. రైట్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నేను ఇప్పటికీ నా తోటి టీచర్లకు చెప్తాను, వితౌట్ ప్రిపరేషన్ గనక క్లాస్లో మీరు ఎంటర్ అవుతే యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఏ బిగ్గర్ సిన్ బై టీచింగ్ సంథింగ్. అంటే ఆ క్లాస్ మీరు ప్రిపేర్ కాకుండా వెళ్ళి చెప్తే అన్ఇంట్రెస్టింగ్ గా తన ఒక కెరీర్ ఆప్షన్ ని కూడా డ్రాప్ చేసే ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఉంది. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మేడం, నేను బేసికల్ గా టీచర్స్ ఇప్పుడు నేను ఒక 20 సంవత్సరాల క్రితము నా టీచర్ నన్ను కొట్టేవాడు, నేను దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు టీచింగ్ చెప్పే విధానం కూడా మార్చాలి. అంటే ముందులాగా టీచర్లకు స్టూడెంట్స్ అంత అటెంటివ్గా ఓకే కొట్టినా నా మంచికి అనే ఒక సైకాలజీ ఇప్పుడు ప్రస్తుతం లేరు. సో ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి అనే ఒక సైన్స్ టీచర్లు తెలుసుకోగలగాలి. పేరెంట్స్ ఇంకా కిడ్స్ కి చెప్తున్నారు, అంటే టీచర్స్ కూడా అంటున్నారు, ఒకవేళ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నా మా పిల్లల్ని కొట్టద్దు అనే ఉద్దేశంతో వస్తారు వాళ్ళు. ఫస్ట్ లో అయితే ఏమన్నా చేయనియండి, నేర్చుకోవాలి, మీరు కొట్టండి తిట్టండి అనేవాళ్ళు. ఇప్పుడు అది ఉండట్లేదు అసలు. అంటే వాళ్ళు ఫస్ట్ రేజ్ అవుతుంది. ఈ విషయంలో నేను ఈ ఎకో సిస్టమ్ లో పేరెంట్స్, స్కూల్స్, కాలేజెస్, దాని తర్వాత పిల్లలు, దాని తర్వాత మేనేజ్మెంట్, ఈ నలుగురు గనక ఒక వెహికల్లో ఒక 4 వీల్స్ లాగా కామన్ గోల్ స్టూడెంట్ అని చెప్పి వెళ్ళకపోతే ప్రాబబ్లీ ఆ ఎకో సిస్టమ్ దెబ్బతినే ఛాన్స్ ఒకటి ఉంది. కొట్టాల్సిన అవసరం లేదు మేడం, ఒక మంచి మాట, ఒక మంచి సజెషన్, ఒక మంచి రైట్ కరెక్షన్ గనక చెప్పగలిగితే ప్రాబబ్లీ స్టూడెంట్ అర్థం చేసుకుంటాడు.